సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులతో ఆయిల్ ఫామ్ సాగుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేట నియోజకవర్గంలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గంలో 4800 ఎకరాలు 1600 మంది రైతులు సాగు చేస్తారని, ఈ సంవత్సరానికి సిద్దిపేట నియోజకవర్గంలో 2000 ఎకరాల లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందుకు రైతులకు నిత్యం అవగాహన కల్పించాలని చెప్పారు. మెగా ప్లాంటేషన్కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండడం లేదని, తమ దృష్టికి వచ్చిందని యాప్తో లింక్ లేకుండా ఆయిల్ ఫామ్ రైతులకు యూరియా అందించాలని చెప్పారు. పంట దెబ్బతినకుండా సమయానికి అనుకూలంగా నీరు, ఫర్టిలైజర్ అందించాలని, రైతులకు ప్రతి 6 నెలలకు ఒకసారి మెగ్నీషియం, బోరాన్, ప్రతి 3 నెలలకు ఒకసారి పొటాష్, యూరియా, ఎస్ఎస్పి కలిపి ఈ 6 రకాల మందులు రైతులు సమయం ప్రకారం వేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఫీల్డ్ అధికారులు ఎప్పటికప్పుడు ఫీల్డ్ మీద ఉండి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు హరీష్ రావు.